అందరికీ నమస్కారం. మనం చర్చించవలసిన విషయం ఏమిటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ ఎమర్జెన్సీ ఆన్ ద రోడ్ సైడ్ ఆర్ ఎనీ ఎమర్జెన్సీ విచ్ కమ్స్ టు హాస్పిటల్, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తే బాగుంటుంది అనేది ఈ విషయం. ఎస్పెషల్లీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉంటాయండి. తర్వాత హెడ్ ఇంజరీ ఉంటుంది, తర్వాత మల్టిపుల్ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ ఉంటాయి, బోన్ ఇంజరీస్ ఉంటాయి. వీటన్నిటిని జాగ్రత్తగా మనం ట్యాకిల్ చేసి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది ప్రైమరీ బాధ్యత. సో ఆన్ సైట్ నుంచి పేషెంట్ని వెంటనే యూజువల్గా సమ్ అంబులెన్స్ వారు కానీ లేకపోతే వాళ్ళ అటెండెంట్స్ కానీ తీసుకొస్తూ ఉంటారు హాస్పిటల్కి. ఆ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ముఖ్యంగా మనం చూస్తున్నాయి, మనం చేయవలసిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే పేషెంట్ని గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ అవర్ ఆర్ ఫస్ట్ 10 minutes ఆర్ ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం పేషెంట్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేటప్పుడు స్పైనల్ ఇంజరీస్ ఉన్నాయా, హెడ్ ఇంజరీస్ ఉన్నాయా, ఇటువంటివన్నీ చూసుకుని జాగ్రత్తగా షిఫ్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్కి మనం మంచి చేసేదానికంటే కూడా ఎక్కువ హాని చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకని షిఫ్టింగ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఎలా చేస్తామంటే యూజువల్గా న్యూట్రల్ పొజిషన్లో పేషెంట్ షిఫ్ట్ చేస్తాము. తర్వాత ఫ్రాక్చర్స్ ఉన్నాక సపోర్ట్ చేస్తాము. స్పైన్ ఇంజరీ ఏమైనా ఉంటే దాని స్టెబిలిటీకి స్పైన్ ఎక్కువ కదలకుండా నెక్లో, స్పైన్లో, లుంబార్ స్పైన్లో కానీ, ఫ్రాక్చర్స్ ఇమ్మొబిలైజేషన్స్లో కానీ ఫ్రాక్చర్స్ని జాగ్రత్తగా న్యూట్రల్ పొజిషన్లో పెట్టి పేషెంట్ షిఫ్ట్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. పేషెంట్ యొక్క క్రిటికాలిటీని బట్టి ఎక్కువ ప్రాబ్లం ఉంటే కొంచెం పెద్ద హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి, లేకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చు. లేకపోతే చిన్న చిన్న ఇంజరీస్ ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ అవర్ని చాలా ఇంపార్టెంట్. బికాజ్ బ్లీడింగ్ ఉంటుంది, ఒకసారి బ్లడ్ వెసల్స్ కట్ అయిపోవచ్చు, అంటే బ్లీడింగ్ అరెస్ట్ చేయాలి. ఒకసారి బ్రీతింగ్ బాగుండదు. ఏబిసి ఆఫ్ రిససిటేషన్లో ఒక పార్ట్ ఉంది. సో ఈ ఇంజరీస్లో ఏబిసి అనేది, డి అనేది ఇంపార్టెంట్. ఏ అంటే ఎయిర్వే ఎలా ఉంది, పేషెంట్ యొక్క ఊపిరి ఎలా తీసుకుంటున్నారు, రెగ్యులర్గా ఉందా, ఇర్రెగ్యులర్గా ఉందా, ఏమైనా ఇంజరీ ఉందా లంగ్కి, ఎయిర్వే పాసెస్గా ఏమైనా ఇంజరీ ఉందా. సో ఎయిర్వేని జాగ్రత్తగా చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏ. సెకండ్ ఈజ్ బి, బ్రీతింగ్ ఎలా ఉంది, బ్రీతింగ్ రెగ్యులర్గా ఉందా, ఇర్రెగ్యులర్గా ఉందా, సరైన డెప్త్ ఆఫ్ రెస్పిరేషన్ ఉంటుందా లేదా, అది చూసుకుని దాన్ని కూడా సపోర్ట్ చేయాలి. సి, సర్క్యులేషన్ షిఫ్ట్ చేసేటప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా చూసుకోవాల్సింది ఏబిసిడి. సి అంటే సర్క్యులేషన్ ఎలా ఉంది. సర్క్యులేషన్లో ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పడిపోతుందా, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా, తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా, ఏమైనా ఈ వాస్కులర్ ఇంజరీ ఏమైనా ఉందా, వీటన్నిటిని సిలో మనం అన్నీ మానిటర్ చేసుకుని చూసుకుంటాం. డిలో ఫోర్త్ డ్రగ్స్, ఇంపార్టెంట్ డ్రగ్స్ అన్నీ కూడా కిట్ ఉంటుంది యూజువల్గా హాస్పిటల్లో. యూజువల్గా అంబులెన్స్లో కూడా వాళ్ళు కిట్ తీసుకుని యూజువల్గా ఎక్కడ బ్లీడింగ్ ఉంటే అక్కడ ప్రెషర్ అప్లై చేసి తర్వాత అవసరమైతే అక్కడే ఐవీ క్యాన్లో కూడా వీలైతే పెట్టుకుంటారు టెక్నీషియన్స్, డాక్టర్స్ ఉంటే పెట్టుకుని షిఫ్ట్ చేసుకుంటే మంచిది. లేకపోయినా టైం లేకపోయినా వెంటనే మన దగ్గరికి వస్తే, హాస్పిటల్కి వస్తే మనం ఇవన్నీ ఏబిసిడీలు చూసుకుంటాం. ఏ ఫర్ ఎయిర్వే, బి ఫర్ బ్రీతింగ్, సి ఫర్ సర్క్యులేషన్, డి ఫర్ డ్రగ్స్. ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏమేమి ఉన్నాయి, వాసోప్రెసర్స్ ఉంటాయి బీపీ పెంచడానికి, బాగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతే బీపీ తగ్గించడానికి డ్రగ్స్ ఉంటాయి. తర్వాత అదర్ డ్రగ్స్ లైక్ ఇంకా సపోర్టివ్ డ్రగ్స్, ఎట్రోపిన్ కానీ, హార్ట్ రేట్ తగ్గితే పెరగడానికి కానీ, లేకపోతే ప్రెజార్స్ కానీ, డోపమైన్ కానీ, ఇలాగ రకరకాల డ్రగ్స్ అన్నిటిని మనం రెడీ పెట్టుకుని వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకున్నాక ఏబిసిడిని ఫాలో అయ్యి, ఏబిసిడి ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అండ్ డ్రగ్స్ అన్నిటిని రెడీ పెట్టుకుని టీం వర్క్గా వాటికి ముందు ఒక్కొక్క ఇంపార్టెంట్ వైటల్ ఏరియాని మనం కాపాడుతూ పేషెంట్ని స్టెబిలైజ్ చేయాలి. పేషెంట్ స్టెబిలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ విత్ మానిటరింగ్ పల్స్ ఆక్సిమీటర్ అండ్ అదర్ బ్లడ్ ప్రెషర్ మానిటర్, అదర్ వాస్కులర్ ఇంపీడ్మెంట్ ఉన్న, ఏమన్నా వాస్కులర్ ఇంజరీ ఉన్న వాటిని వెంటనే అరికట్టి వాటిని ముఖ్యమైన చర్యలు మనం రెగ్యులర్గా తీసుకుంటాం.
అంచేత యాక్సిడెంట్ పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళని షిఫ్ట్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత హాస్పిటల్ వచ్చిన తర్వాత స్టెబిలైజేషన్ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు వాళ్ళ కండిషన్ బట్టి మనం ఫర్దర్గా స్టెబిలైజేషన్ అయిన తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఎక్స్రేలు కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ అవన్నీ తర్వాత. ఫస్ట్ స్టెబిలైజేషన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఆల్ సపోర్టింగ్ సిస్టమ్స్ లైక్ జిఐటి ఆర్ లివర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటిలన్నింటిని చూసుకుంటూ ఇంజురీస్ని బట్టి మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేయాలి. ఎయిర్వేకి మనం యూజువల్గా ఎయిర్వే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎయిర్వేకి వచ్చిన వెంటనే పేషెంట్కి రెస్పిరేషన్ తీసుకోకపోతే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ద్వారా ఆర్ వెంటిలేటర్ ద్వారా మనం ఎండోట్రకియల్ ఇంట్యూబేషన్ చేసి పేషెంట్ని రెగ్యులర్గా రెస్పిరేషన్స్ ఇవ్వడానికి వీలు పడుద్ది. సో దాంతో మన ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ స్టెబిలైజ్ అవుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా తగ్గిపోతుంది. సో దీనికి మనకి ఇమీడియట్గా యాంబూ బ్యాగ్ ఉంటే యాంబూ బ్యాగ్, లేకపోతే ఈ హాస్పిటల్లో ఉండే రెసిస్టేటివ్ ఎక్విప్మెంట్ తోటి, ఆక్సిజన్ తోటి మనం ఎయిర్వేని కంట్రోల్ చేయొచ్చు. దీనికంటే ముందుగా యూజువల్గా టంగ్ అనేది అన్కాన్షియస్ పేషెంట్లో ఫాలో అవుతుంది బ్యాక్కి. ఈ నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్ అన్నీ లోపల మూసుకుపోతాయి. అందుకని ఎయిర్వే వెంటనే ఉంటే లోపల నాలుక బ్లాక్ చేయకుండా ఎయిర్వేని మనం గుడెల్స్ ఎయిర్వే కానీ అటువంటి ఏదైనా ఒక బట్ట కానీ చుట్టి నోట్లో ఎక్స్టెండ్ చేసి, నెక్ని ఎక్స్టెండ్ చేసి, ఎయిర్వేని ఎక్స్టెండ్ చేసి మనం ఆ ఎయిర్వేని స్ట్రైట్ చేయడానికి వీలవుద్ది. అప్పుడు లోపల ఏదైనా వామిటింగ్ ఉన్నా బయటకు వచ్చేసేటట్టు మనం సక్షన్ చేసుకుంటూ ఉండాలి. సో ఎయిర్వే మేనేజ్మెంట్ ఈజ్ ultimate important for the patient. Second one is breathing. Breathing sometimes because of head injury, patient may not breathe properly. So you have to support the breathing with the help of, one is ambu bag or anesthesia machine or some other device. మనం ఈ యాంబు బ్యాగ్తో సహాయంతో కానీ లేకపోతే ఈ సర్క్యూట్ సహాయంతో కానీ మనం బ్రీతింగ్ని కంట్రోల్ చేయొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సర్క్యులేషన్. సర్క్యులేషన్కి మనం ఐవి క్యాన్లో పెట్టుకుంటాం. ఐవి క్యాన్లో పెట్టుకునే ఫ్లూయిడ్ ఎక్కువ లాస్ ఉంటే, బ్లడ్ ఎక్కువ లాస్ ఉంటే మనం బ్లడ్ రీప్లేస్ చేస్తాం. ఈ లోపుగా ముందుగా రింగర్ లాక్టేట్ సొల్యూషన్ కానీ, నార్మల్ సెలైన్ సొల్యూషన్స్ కానీ పుష్ చేస్తాం. అకార్డింగ్ టు బ్లీడింగ్ కానీ, లేకపోతే ఇంజురీ కానీ, కలెక్షన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద అబ్డామిన్ కానీ, ఎక్కడైతే చెస్ట్లో కానీ ఉన్నాయో చూసుకుని వాటిని నెక్స్ట్ స్టెప్కి చూసుకుంటూ వాల్యూమ్ ఓవర్లోడ్ చేయకుండా వాల్యూమ్ని బ్యాలెన్స్ చేస్తాం. సో సర్క్యులేషన్ స్టెబిలైజ్ చేస్తున్నాం. తర్వాత లాస్ట్గా ఈ అదర్ డ్రగ్స్, మనకు సపోర్టివ్ డ్రగ్స్, వాసోడైలేటర్స్ కానీ, వాసోప్రెస్సార్స్ కానీ, లేకపోతే ఇంకా వాసోప్రెస్సార్స్ కానీ, మిగతా ఈ బ్రాంకోడైలేటర్స్ కానీ, ఇటువంటి రకరకాల మన ఎమర్జెన్సీ డ్రగ్స్ వాడుకుని మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేయడానికి అన్ని మార్గాలు చూసుకుని స్టెబిలైజ్ అయిన తర్వాతే మిగతా ఇన్వెస్టిగేషన్స్కి మనం పంపించడానికి వీలుంటుంది. అప్పుడు ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఇటువంటి పరీక్షలన్నీ చూసుకుని పేషెంట్ని స్టెబిలైజ్ చేయాలి. మనం ముఖ్యంగా మిస్ అయ్యే విషయాలు ఏంటంటే ఈ ఏబిసిడీల్లో అందరికీ కూడా, ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా మనం అందరూ హాస్పిటల్స్ ట్రైనింగ్ ఇస్తున్నాయి, నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం అందరం వెల్వర్స్డ్గా ఉండాలి. రిససిటేషన్ ఆఫ్ ఎ పేషెంట్ అంటే రోడ్ సైడ్ అనేది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం. సో మేమైతే ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి, మనం ఆ విధంగా మన పేషెంట్ స్టెబిలైజ్ చేస్తున్నాం కాబట్టి పేషెంట్కి ఫర్దర్గా కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. క్యాజువాలిటీ ఈజ్ ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ వీ హ్యావ్ టు స్టోర్ ఆల్ దీస్ డ్రగ్స్, ఆల్ దీస్ రెసిస్టేటివ్ ఎక్విప్మెంట్, intensive care unit, emergency care unit, all these things will be kept available for the patient at the emergency room. ఈ విధంగా చేస్తే రోడ్ సైడ్ ఉండే జరిగే యాక్సిడెంట్స్లో కానీ లేకపోతే మిగతా ఏమైనా కాంప్లికేషన్స్తో కానీ వచ్చినప్పుడు వాళ్ళని మనం చాలా బాగా స్టెబిలైజ్ చేసి డెత్ నుంచి తప్పించవచ్చు, మార్బిడిటీ నుంచి తప్పించవచ్చు, మార్టాలిటీ నుంచి తప్పించవచ్చు. ఈ విధంగా మనం ఈ నాలెడ్జ్ని మనం షేర్ చేసుకోవడంతో చాలామందికి అవగాహనతో మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.